హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనకు ప్రోమో అయితే రిలీజ్ అయిందండి. సో ఆ ప్రోమో వచ్చేసి ఏంటనేది నిన్న అంతా లైవ్లో అయితే జరిగిందండి. సో అదైతే డిస్కస్ చేద్దాము. ఏంటి ప్రోమో, ఏంటి ఆ టాస్క్, ఏంటి ఆ బీబీ మార్కెట్, ఏంటి ఆ లెమన్ పిజ్జా టాస్క్ ఏంటనేది కూడా చెప్తాను. అయితే మనకు తమ్నేల్ అయితే చూసారు కదా, పాపం నిఖిల్ మనకంట ఆకలి కేకలు బాధలు, అలాగే యష్మి ఎంత అదృష్టవంతరాలు అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మనకి ముందుగా టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏంటంటే ఫుడ్ అంతా ఇది రేషన్ టాస్క్ కాబట్టి ఫుడ్ అంతా తీసి లోపల పెట్టేయమంటాడు బిగ్ బాస్. పెట్టే ముందు ఒక 5-10 మినిట్స్ టైం ఇచ్చి తినేయమంటాడు. సో ఆ తర్వాత అంతా ఫుడ్ అంతా పెట్టేసేయాలి. తర్వాత టాస్క్ ఏంటంటే ముగ్గురు చీఫ్స్ బిగ్ బిగ్ బీబీ సూపర్ మార్కెట్ అని పెడితే అందులో యష్మికి పెద్ద క్లాన్ కాబట్టి యష్మిని కొంచెం ఫస్ట్ బజర్ మోగానే యష్మి వెళ్ళాలి, సెకండ్ బజర్ మోగానే నైనిక వెళ్ళాలి, థర్డ్ బజర్ మోగానే మన నిఖిల్ వెళ్ళాలి. సో యష్మికి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది సామాన్లు తీసుకోవడానికి, నైనికకి కొంచెం తక్కువ, అలాగే నిఖిల్కి ఇంకా తక్కువ అనమాట. ఆ బీబీ మార్కెట్ లోపలికి వెళ్ళేసి 3 బుట్టలు అయితే ఉంటాయి మనిషికొకటి. సో ఎవరికి కావాల్సిన సామాన్లు అయితే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. పాపం నిఖిల్కి మాత్రం తక్కువ సమయం ఉంటుంది. సో నైనికకు కొంచెం కొంచెం ఎక్కువ, ఇంకా యష్మికి ఇంకా ఎక్కువ అయితే సమయం అయితే దొరికిందండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా సామాన్లు దొరకడంతోనే అయిపోదు కదా బీబీ అనేది. సో బిగ్ బాస్ చాలా టాలెంటెడ్ కాబట్టి గొడవలు కావాలి కాబట్టి సో ఏం చేశాడంటే, మీరు ఈ సామాన్లు తీసుకున్న సామాన్లు గెలవాలంటే మీరు ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది అంటాడు. అదే లెమన్ పిజ్జా టాస్క్. ఏంటంటే 3 నిమ్మకాయలను ఇట్లా రౌండ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా బయటకు పడేయాలి. అదే టాస్క్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళైతే సామాన్లు తీసుకుంటూ ఉంటారు పాపం. సామాన్లు తీసుకోవడం అయిపోగానే ఇంకా యష్మి అయితే ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ టైం ఉంది కాబట్టి నైనిక పర్లేదు. సో నిఖిల్ కొంచెమే టైం కాబట్టి తొందరగా బజర్ మోగుతుంది. ఇంకా నిఖిల్ క్లాన్లో కూడా ఇద్దరే ఉన్నారు కాబట్టి తను కూడా సాధ్యమైనంత వరకు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇదే మనకు ప్రోమోలు అయితే చూపించారు. మళ్ళీ ఇంకేంటి అంటే ఒక్కొక్క క్లాన్ నుంచి ఇద్దరిద్దరు సభ్యులైతే ఆడుతూ ఉన్నారు. సో ఫస్ట్ మన యష్మి టీం నుంచి అయితే అభయ్ అండ్ పృథ్వీరాజ్ అయితే ఆడారు. అలాగే మన నైనిక టీం నుంచి అయితే నబీల్ అండ్ సీత ఆడారు. ఇంకా మిగిలింది ఎవరు? నిఖిల్. సో నిఖిల్ టీంలో ఉన్నది ఎవరు? ఇద్దరే, నిఖిల్ అండ్ మణికంఠ. సో వాళ్ళిద్దరు అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ లెమన్ పిజ్జా టాస్క్ అనేది ఇగో ఈ మధ్యలో నిమ్మకాయలు పెడతారు, ఒక్కొక్కటిగా అటు ఇటు జరుపుకుంటూ ఆ లెమన్స్ అనేవి ఒక్కొక్కటి పడేయాలి. అది టాస్క్ అన్నమాట. సో ఇక్కడ అయితే కొంచెం ఇంకా మన సీత నబిల్ వాళ్ళైతే ఆడుతున్నారు బాగానే. ఇక మన మణికంఠ నిఖిల్ అయితే కొంచెం పాపం ఒక్కటి కూడా పడేయలేకపోయినట్టు అనిపించింది ప్రోమోలో అయితే. ఇంకా మన అభయ్ అండ్ పృథ్వీరాజ్ కూడా ఆడుతున్నారు. సో ఇంకా నాకు తెలిసి అయితే ఇందులో కూడా యష్మి టీమే గెలిచింది నిన్న చూసిన దాని ప్రకారము. ఇంకా నైనిక వాళ్ళకైతే రాగి జావతోనే గడిపి ఆ టాస్క్లు ఆడాలని చెప్పడం అయితే జరిగింది. ఇంకా మన పాపం నిఖిల్ అండ్ మణికంఠ అయితే ఏమీ ఆడలేకపోయారు. వాళ్ళకు పాపం ఫస్ట్ నుంచి వాళ్ళ క్లాన్లోకి ఎవరు రాలేదు. సో ఇక వాళ్ళది ఇంకా ఇద్దరే మిగిలారు, అందులో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. సో ఇంకా ఇట్లా అయితే జరుగుతూ ఉంది. సో వీళ్ళైతే గెలవలేకపోయారు పాపం. వీళ్ళ ఆకలి బాధలు కేకలు అయితే ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అయితే చూడాలి. ఇక యష్మి అయితే అదృష్టవంతురాలనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆమెకైతే లగ్జరీ బడ్జెట్ అయితే దొరికింది, వాళ్ళైతే బాగానే తింటున్నారు. సో ఇక నిఖిల్ అంటే ఫస్టే మనము సుఖాలు అనుభవిస్తే ఇంకా టాస్క్ ఏముంటుంది. సో ఫస్ట్ నుంచి మెల్లమెల్లగా స్టెప్స్ ఎదుగుతూ వస్తేనే అదైతే శాశ్వతం అవుతుంది గెలుపు అనేది. నాకు తెలిసి ఇప్పుడు ఓడినంత మాత్రాన వీళ్ళు తక్కువేం కాదు అనుకోవద్దు. సో వీళ్ళు ఆకలి ఎలా భరిస్తారు, ఎలా మొదలు పెడతారు టాస్క్ అనేది చూడాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే